ఉన్నది, మీరు దుష్టిని జయించున్నారు గనక మీకు వ్రాయిచున్నాను. తండ్రి నీకు స్తోత్రమయ్యా, బలవంతుణ్ణి జయించటానికి యవనస్తుల్ని ఎన్నుకున్నారని, ఏర్పరచుకున్నారని రాజా మీరు యోహాన్ అనే చిన్న యవనస్తుడు రాస్తూ ఉన్నాడయ్యా. నీకు ప్రియుడైన యవనస్తుడు రాస్తూ ఉన్నాడు తండ్రి. ఆ ప్రియమైన మాటను ఈరోజు మా హృదయంలోనికి పంపించి మేము కూడా ఈ లోకాన్ని ఆవరించున్న ఆ బలవంతుణ్ణి జయించగలిగిన బలముతో నింపబడటానికి నీ ఆత్మ బలమును, పరిశుద్ధాత్మ బలమును, నీ వాక్కు బలమును మాలోనికి ఈరోజు పంపించమని మేము కూడా బలవంతుని రాజ్యాన్ని బంధిస్తూ నీ రాజ్యమును కట్టుటకు నీ శక్తితో, బలముతో సేవలో సేవకునికి సహకారంగా, పరిచారకులుగా, స్వార్థికులుగా ముందుకు సాగడానికి కావలసిన శక్తిని, బలమును మాకు అనుగ్రహించు. ప్రాధేయపడుతున్నామయ్యా, ఈ మాటలు ధ్యానిస్తుండగా మీరే మా అందరితో నాతో సహా ప్రభువా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. నీ బలమంతా మాకు ఈరోజు ఇవ్వమని నీ పాదాలను బ్రతిమాలుతుండగా, ఈ బిడ్డలకి ఆ వాక్కును అందిస్తుండగా ప్రభువా, అల్పుడైన పాపుల్లో ప్రధానుడైన నేను నిలిచి ఉండగా తండ్రి, నీ పరిశుద్ధ రక్తము చేత అపాదమస్తకము కడగమని, నన్ను శుద్ధీకరించమని, నీవు పలికిన, నీవు స్థిరపరిచిన, నీవు అభిషేకించిన ఆ బలమైన వాక్కు మాత్రమే నేను పలుకుటకు కృపచూపమని నీది కాని మాట యేసునామములో ఆగిపోవును గాక. నీదైన బలమైన వాక్కు రెండంచుల వాడి అయిన ఖడ్గముల హృదయాంతరంగంలోనికి చొచ్చుకుని వెళ్ళుటకు కృప చూపించమని నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడి నీ పరిశుద్ధాత్మ బలము చేత మమ్మల్ని నింపి నీ రాకడ పర్యాంతరం వరకు నిండారులుగా నీ సేవలో, పరిచర్యలో మమ్మల్ని బలమైన సాధనములుగా వాడుకోమని మా ప్రాణ, ఆత్మ, దేహ శరీరాల్ని మీకు సమర్పిస్తూ మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుతూ యేసు క్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చిన్న పిల్లలారా అన్నాడు ఫస్ట్, తండ్రులారా అన్నాడు తర్వాత. చిన్న పిల్లలు తండ్రులకి ఆ మాట చెప్పట్లేదు, కానీ యవనస్తులారా అని మొదలుపెట్టి మీరు ఎవరంట, బలవంతులు అన్నాడు అని అక్కడతో ఆగలే. మీరే బలవంతులని ఆగలేదు. ఆయన ఏమంటున్నారంటే, దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది, మీరు దుష్టుని బలవంతుణ్ణి జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను అన్నాడు. హల్లెలూయా. చిన్నపిల్లలకి ఆ కమాండ్ ఇవ్వట్లే. బాగా పాత నిబంధన నుంచి కూడా, ఆది నుంచి మీరు ఆదిలో ఉన్నవాడిని ఎరిగి ఉన్నటువంటి వారి కొరకు కమాండ్ ఇవ్వట్లే, కానీ యవనస్తులకి మాత్రం ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నారు ఆయన. ఏంటిదంటే, మీరు బలవంతులు, మీలోనికి నా వాక్యం పంపుతాను, మీరు ఆ దుష్టుణ్ణి జయించాలి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దుష్టుణ్ణి జయిస్తారన్నాడు. ఇంకా కంటిన్యూషన్ 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, ఆ పైనున్న బలము మీలోకి రావాలన్నా, ఈ లోకాన్ని వెళుతున్నటువంటి దుష్టుణ్ణి మీరు జయించాలన్నా, ఆ లోకాధిపతిని జయించాలన్నా మీరు లోకమును ప్రేమించకూడదు అన్నాడు కింద వచనంలో. హల్లెలూయా. లోకమును ప్రేమించకూడదు అన్నాడు. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడం ఉంటుంది. హల్లెలూయా. అసలు లోకాన్ని మీరు ప్రేమించకూడదంటే ఎవరిని ప్రేమించాలి? వాక్యాన్ని ప్రేమించాలి. ప్రేమించినోడులోనికి వస్తుందంట. ఏంటి? ఆయన బలమంతా వచ్చేస్తుందంట. హల్లెలూయా. ఆయన ఆత్మ బలమంతా వచ్చేస్తుందంట. ఆయన కృపాబలమంతా వచ్చేస్తుందంట. బలమంతా వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ లోకాన్ని వెళుతున్న ఒక బలవంతుడు ఉన్నాడు, వాడి రాజ్యాన్ని నీ ద్వారా
వాడిని ఓడించి కట్టడం మొదలు పెడతాడంట. హల్లెలూయా. అందుకని ఈ యవనస్తులు అన్నాడు, ఇక్కడ స్త్రీలు పురుషులని రాల. ఈ యవనస్తులు ఎవరైనా కావచ్చు, ఆయన్ని ఎంతగా ప్రేమిస్తామో అంతగా ఆ బలము మనలోనికి వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, సాధారణంగా ఇప్పుడు కొంతమంది, నిన్న రాత్రికి ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను, చూస్తూ నేను చాలా మంచిగా పెంచానండి మా అమ్మాయిలు ఇద్దరిని, కానీ వాళ్ళు ప్రేమిస్తారని అనుకోలేదు అని అంటున్నాడు ఎవరో ఒక ఫిలిం సంబంధించినటువంటి వ్యక్తి. హల్లెలూయా. అంటే ఇంత చిన్న వయసులో ప్రేమలో పడిపోయిన ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ బలం ఏంటని తెలుసా? ఆడిని ప్రేమించినటువంటి అమ్మాయి ఆడికి బలమైతే, అతన్ని ప్రేమించిన ఈ అమ్మాయికి తల్లిదండ్రుల బలం, స్నేహితుల బలం, వీడే పెద్ద బలం అనుకుంటుంది, గాలికి ఎగిరిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంత బలం అంట ప్రేమలో. అందుకని ఆ ప్రేమను, ఈ అగాధ సముద్రముల ఆ ప్రేమను ఆర్పజాలలేమన్నాడు. ఈ లోక ప్రేమే అంత బలం ఉంటే, ఆయన్ని ప్రేమిస్తే సర్వ సృష్టికి ఆధారమైన ఆ ప్రేమ గనక మనలోనికి వస్తే, హల్లెలూయా, హల్లెలూయా, ఇట్లా రొమ్ము విరుచుకుని రండ్రా అంటాం. హల్లెలూయా. అంటే అంత ఆత్మలో అంత బలం వచ్చేస్తుంది. ఆ ఆత్మ బలం కొరకు రాస్తున్నాడు. అప్పుడు ఒక ఫండమెంటల్ రాశాడనమాట, లోకమును మీరు ప్రేమించకుడి, ప్రేమిస్తే నా ప్రేమ నా బలము మీలో ఉండదన్నాడు. 2వ తిమోతి, ఆ పాపను వదిలేసేయండి, ఆడుకోనివ్వండి. 2వ తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న ఇంకొక ఎలా బలవంతుడు అవటానికి ఇంకొక మార్గం చెప్తున్నాడు. తిమోతి ఎవరి శిష్యులు? అపోస్తలుడైన శిష్యులు. ఆ కుమారుడికి పౌలు చెప్తున్నాడు, యవ్వన కాలంలో ఉన్నావు, నేను ఎవడు తిరస్కరించకూడదయ్యా. నువ్వు నేను ఎలాగైతే దేవుని దగ్గర కృపను పొందుకుని డైరెక్ట్ లూసిఫర్ ముందు కూడా నా బలాన్ని ఎలా ప్రయోగిస్తాను, పెద్ద పెద్ద రాజులు ఎదుటి కూడా నా బలాన్ని ఎట్లాగైతే నేను ప్రదర్శిస్తూ ఉన్నాను, లేదా చీకటి అంధకార శక్తులు ముందు కూడా నా బలాన్ని, నాకు ఇచ్చిన బలాన్ని ఎట్లా నేను కృప ద్వారా బలపరుస్తున్నాను లేదా కనుక రిలీజ్ చేస్తున్నాను, అట్లా నీవు కూడా బలవంతుడుగా మారాలి. అది ఎలా వస్తుందంటే కృప ద్వారా వస్తుంది అన్నాడు. హల్లెలూయా. అందుకని కృప వలన బలవంతుడు కమ్ము. ఎలా వస్తుంది బలం? లోకాన్ని విడిచిపెట్టాలి, దేవుని కృప మీద ఆధారపడాలి. హల్లెలూయా. కోట్లు పెట్టినా కొనలేనిది నీ కృప, ప్రాణమిచ్చిన పొందలేనిది నీ ప్రేమ, ఉచితమైనది నీ కృప, శాశ్వతమైనది నీ ప్రేమ, ఉచితమైనది నీ కృప, శాశ్వతమైనది నీ ప్రేమ. ఆ కృప కొరకు కనిపెట్టుకో, ప్రభు పాదాలనే పట్టుకో. ఆ కృప కొరకు కనిపెట్టుకో, ప్రభు కోట్లు పెట్టినా కొనలేనిది నీ కృప, ప్రాణమిచ్చిన పొందలేనిది నీ ప్రేమ. దీనులకు కృపను చూపిస్తావు, అహంకారులను అణిచివేస్తావు. దీనులపై కృపను
చూపిస్తావు, అహంకారులను అణిచివేస్తావు. దావీదేమో కృపను పొందెను, సౌలేమో నీ కృపకు దూరమాయెను. దావీదేమో నీ కృపను పొందెను, సౌలేమో నీ కృపకు దూరమాయెను. కోట్లు పెట్టినా కొనలేనిది నీ కృప, ప్రాణమిచ్చిన పొందలేనిది నీ ప్రేమ. ఉచితమైనది నీ కృప, శాశ్వతమైనది నీ ప్రేమ. ఉచితమైనది నీ కృప, శాశ్వతమైనది నీ ప్రేమ. ఆ కృప కొరకు కనిపెట్టుకో, ప్రభు పాదాలనే పట్టుకో. ఆ కృప కొరకు కనిపెట్టుకో, ప్రభు పాద. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తిమోతి, నువ్వు కృప వలన బలవంతుడు కావాలి. ఈ రోజున ఇక్కడ వాక్యం వింటున్న మీరు, లేకపోతే ఈ రికార్డింగ్ వింటున్న మీరు, లేకపోతే నేను, ఎవరి వలన బలవంతుడు కావాలి? కృప వలన బలవంతుడు. లోకం ఉంటే వస్తుందా కృప? హల్లెలూయా. లోకం ఉంటే లోపల వస్తుందా కృప? తిమోతికి చెప్తున్నాడు, నా తర్వాత నా సేవను కడముట్టించే నీవు, నేను ఎట్లా బలవంతుడు అయిపోయానో, ఆ బలవంతుడు రాజ్యాన్ని నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ కూల్చివేస్తున్నాను, అట్లా నీవు కూడా కూల్చివేయాలంటే నేను పొందుకున్న కృపను, ఆ శాశ్వతమైన కృపను, ఆ వాక్యమనే కృపను, ఆ ఆత్మనే కృపను, నేను ఎప్పుడు బలహీనునో ఆ కృప నన్ను బలపరుస్తూ ఉంది. కాబట్టి ఆ కృప వల్ల నీవు బలవంతుడు అవ్వు, అప్పుడు నాకన్నా గొప్ప సేవ చేస్తావు. హల్లెలూయా. కాబట్టి తిమోతి, నువ్వు కృప వల్ల బలవంతుడు కమ్మ. ఈ రోజున ప్రభు నీకు కూడా అదే చెప్తున్నాడు. ఓ యవ్వన స్త్రీ, ఎవరైనా కావచ్చు, ఈరోజు నీ మాట వింటున్న నువ్వు ఆయన కృప వలన బలవంతుడు కావాలి. మొదట లోకాన్ని విడిచిపెట్టాలి, ప్రభు పాదాల ఎదుట సాష్టాంగపడాలి. అప్పుడు ఆ కృప కొరకు కనిపెట్టాలంట. హల్లెలూయా. దావీదు ఎప్పుడు ఆ మందసం దగ్గరకు వచ్చి కనిపెడుతూ ఉండేవాడు. అందుకనే నీకు శాశ్వతమైన కృపను చూపిస్తున్నాను అన్నాడు. అందుకని ఆయన ఎప్పుడు బలం పొందుకునేవాడు, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలన్నా కృప దగ్గరికి వెళ్ళి మోకరించేవాడు. ఈరోజు ఫలానా రాజుల దగ్గరికి, ఫలానా దేశస్తులతో యుద్ధానికి వెళ్తున్నాను, వెళ్ళమంటావా అని కృప దగ్గర కనిపెట్టేవాడు. హల్లెలూయా. అందుకని నా చేతులకు నా వేళ్లకు పోరాటమును యుద్ధము నేర్పమన్నాడు. ఆయన నేర్చుకున్నాడు కృప దగ్గర. కృప ద్వారా బలం పొందుకున్నాడు. కృప చెప్తుంది, నా బలమంతా నీకు ఇస్తా, వెళ్ళు. హల్లెలూయా. ఈరోజు ఫలానా ఊరికి నేను వెళ్ళమన్నాడు అనుకో, నా బలమంతా నీకు ఇస్తాను, వెళ్ళు, ఆ ఊరిని నీకు అప్పచెప్తా అంటాడు దేవుడు. హల్లెలూయా. ఆ ఊరిని నీకు అప్పచెప్పేస్తాను, నీకు రాసిపడేస్తాను రా అంటాడు. హల్లెలూయా. ఆ ఊరిలో అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్తుండగానే ఏవైతే బలమైన శక్తులు అనుకుంటున్నావో అవన్నీ కూడా నీ పాదాల కిందకు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఆయన పౌలు అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ దెయ్యం పట్టిన స్త్రీ ఏమంటుంది? నువ్వు నాకు తెలుసు అంటుంది. హల్లెలూయా. ఈయన మాట్లాడాడు, వెళ్ళి పౌలు మాట్లాడా? ఆ దెయ్యమేం పౌలుతో మాట్లాడుతుందా? పౌలుతో మాట్లాడుతుంది. వాళ్ళందరూ వ్యాపారం బిజినెస్ చేస్తున్నారు ఆమెతోటి. హల్లెలూయా. ఎందుకంటే ఈయన బలం ముందు అది ఓడిపోయింది కాబట్టి మాట్లాడుతుంది. ఈయన బలం ముందు నీకు నా శాస్త్రాంగ, అందుకని యేసు ప్రభువు తెలుసు, పౌలు తెలుసు అంటుంది. అది
ఈ లోకంలో ఒక బలవంతుడు ఉన్నాడు. బలవంతుడు తన రాజ్యాన్ని స్థాపించుకుంటూ ఉన్నాడు. ఆ బలవంతుడు రాజ్యానికి ఇంకొక బలవంతుడు వచ్చాడు. ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు, ఆయన ప్రభు అయిన యేసుడు. ఆయన అంటున్నాడు, నా బలమంతా మీకు ఇస్తాను యవనస్తులారా, మీరు నా నా బలమంతా పొందుకుని ఆ బలవంతుడు రాజ్యాన్ని పడగొట్టండి అంటాడు. ఇది కృపలో ఉన్న బలం, ఆత్మలో ఉన్న బలం, వాక్యములో ఉన్న బలం. హల్లెలూయా, హల్లెలూయా. అది మన హృదయంలోనికి రావాలి, కుమ్మరించబడాలి. అందుకని తిమోతి చెప్తున్నాడు అన్నమాట. అప్పటికే తిమోతి యవనస్తుడు. అప్పటికే తిమోతి సంఘంలో అనేక సంఘాల్లో ఆయనే ప్రేచర్గా ఉన్నాడు. అనేక సంఘాలకి ఆయన పత్రికలు చదివి వినిపిస్తూ ఉన్నాడు. అనేక సంఘాల్లో ఆయన బుద్ధి చెబుతూ గద్దిస్తూ ఉన్నాడు, ఉపదేశిస్తూ ఉన్నాడు. అందుకని ఈ బలం లేకపోతే కనుక ఆ బలవంతులు వాళ్ళలో నుండి నీ మీదకి అటాక్ చేస్తారా. కాబట్టి నేను ఎలా అయితే కృప వల్ల బలం పొందుకున్నానో నీవు కూడా కృపలో బలవంతుడు కమ్ము అంటున్నాడు. ఆ బలం ఈరోజు మీలోనికి వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా పోదాం. ప్రభు ఏం మాట్లాడుతున్నా చూద్దాం. ఎపిసిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు. తుదకు ప్రభువు యొక్క ఏ శక్తిని బట్టి, మామూలు శక్తిని రాయొచ్చు కదా, మహాశక్తి, మహాబల సంపన్నుడైన ఆ మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. ఎవరికి చెప్తున్నారు? చిన్నపిల్లలకు చెప్పాడు ఈ మాటనే. మొదటి వచనంలో మనం చదువుకున్నాం. చిన్నపిల్లలకు చెప్పాడా? పెద్దోళ్ళకి చెప్పాడు? ముసలోళ్ళకి చెప్పలా. ఎవరికి చెప్పాడంటే యవ్వన బలంలో ఉన్న వారికి చెప్పాడు. యవ్వన బలం కొరకు బైబిల్లో ఏం రాయబడి ఉందంటే 20 సంవత్సరాలు మొదలుకొని 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దండులో ఉండాలి. ఎన్నో దండు అంటే కనుక సైన్యంలో. హల్లెలూయా. 20 ఇయర్స్ నుంచి లెక్కలు కట్టాలి. 50 సంవత్సరాలు వచ్చే వరకు దండులో ఉండాలి. హల్లెలూయా. వీళ్ళు యవ్వన బలం అంటే ఆ యవ్వనస్తులకు రాస్తున్నాడు. రాస్తూ దేవుని మహాశక్తిని బట్టి అంట. ఏ శక్తి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండటానికి ఆయన మనకు శక్తిని ఇస్తాడంట. ఆ శక్తి లేకపోవడం వల్లే లోకంలో ఉన్న శక్తులన్నీ మనం పట్టుకుంటున్నాయి. లోకంలో ఉన్న చీకటి అనే శక్తి అంతా మనలోనికి వస్తుంది. అది ఏ రూపానైనా రానే. కానీ దేవుని శక్తితోటి, దేవుని బలముతోటి మనం నింపబడితే కనుక ఆయన శక్తి మనలోనికి వస్తుంది. ఆ శక్తి ముందు ఈ లోకములో ఏ శక్తి కూడా నిలవలేదు, నిర్వీర్యమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంసోను ఉన్నారు, చాలా బలవంతులు. సంసోను గారు ఎవరు? ఆయనకి 7 జడలు ఉండేవి. ఏంటి? మీకు స్త్రీలు కాబట్టి రెవల్యూషన్ చెప్తుంది. ఎన్ని జడలు? ఎందుకు? ఎందుకమ్మా? 7 జడలు 6 వేసుకోవచ్చు కదా, 5 వేసుకోవచ్చు. 7 జడలు ఎందుకు అమ్మా? ప్రకటన గ్రంథంలో ఉంటుంది, 7 దీపస్తంభముల మధ్యన సంచరిస్తున్న యేసు అని ఉంటుంది. ఎన్ని దీపస్తంభాలు? 7 దీపస్తంభముల మధ్యన సంచరిస్తున్నవాడు సంగములకు చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. 7 దీపస్తంభముల మధ్యన సంచరించేవాడు ఎవడు? మన యేసు. మన యేసే వాక్యం, ఆయనే బలము, ఆయనే శక్తి, ఆయనే ఆత్మ, ఆయనే కృప. 7 జడలు పెట్టుకున్నాడంటే ఇప్పుడు 7 దీపస్తంభాలు ఎవరిలో ఉన్నాయి? సంసోనులో ఉన్నాయి. హల్లెలూయా. జడలని చెప్పింది ఇప్పటివరకు సంఘం. నో, జడలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మర్మం ఏంటంటే 7 దీపస్తంభాలు ఆయన పెట్టుకున్నాడు. ఈ 7 దీపస్తంభాల్లో ఈ మధ్యలో ఎవరు ఉంటారని చెప్తుంది? యేసు ఉంటాడని చెప్తుంది. అంటే ఆయనకి
కావలసిన బలాన్ని, శక్తిని ఎవరిస్తున్నారంటే సింహాన్ని చీల్చిన, నక్కలను పట్టుకున్న. నక్కలు ఏం చేస్తాయి పరమగీతాల్లో? ద్రాక్ష తోటను చెరుపుచున్న, పాడు చేయుచున్న నక్కలను, గుంట నక్కలను పట్టుకుందాం రండి అంటాడు. హల్లెలూయా. ఆ నక్కలను పట్టుకుంటున్నాడు ఈయన. ఆ ద్రాక్ష పేతురు ఏం చెప్పాడు? ఎవడిని మృంగుదుమా అని వస్తుందంట. ఎవరు ఎవరు? సాతాననే పక్కన ఏమి రాయబడలేదా? గర్జించు సింహము వలె వస్తుందంట. కానీ మీరు న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే ఈ సంసోన్ అనే యవనస్తుల్లోనికి ఎక్కడి నుంచి వస్తుందని రాయబడి ఉంది తెలుసా? ద్రాక్ష తోటలోంచి వస్తుందని రాయబడి ఉంది. చదువుకోండి కావాలంటే. హల్లెలూయా. ఏ తోటలోంచి? అందుకని చీల్చాడు దాన్ని. దేన్ని? ఎక్కడుంది? అది పేతురులో ఉంది. ఏ సింహం అయితే ఎవరిని మింగుదామని వస్తుందో ఇతను కూడా మింగుదామని పాత నిబంధనలో ట్రై చేస్తుంది. ద్రాక్ష తోటను పాడు చేసే సింహం. అంటే ద్రాక్ష తోట ఎవరు? క్రీస్తే నిజమైన ద్రాక్ష అని దాంట్లో అంటు కట్టబడ్డా మనం. ఆయనలో ఉన్న మనల్ని ఆయన బలం పొందుకుని విస్తారముగా మహిమపరచబడి, విస్తారముగా పండించి, విస్తారమైన కాయలు కాసి ఆయన నామాన్ని మహిమపరచబడిన ఆయన శక్తిని పొందుకుని మనల్ని చెరపడానికి వస్తుంది. ఆ సింహం చంపడానికి వస్తుంది. హల్లెలూయా. అందుకని 7 జడలు పెట్టుకున్నటువంటి, అంటే 7 దీపస్తంభాలు పెట్టుకున్నటువంటి శాంసోన్ ఎవరున్నారంటే పైన యేసు ప్రభు వారు తన శక్తితో నింపుతున్నాడు. మీరు జడలు వేసుకుంటారు కదా, మామూలు జడలు వేసుకో, ఏంటో ఈ జడలు వేసుకునే స్త్రీలకి, ఇప్పుడు ఈ జడలు వేసుకునే స్త్రీల పైకి ఇప్పుడు 7 ఆత్మల మధ్యన, 7 దీపస్తంభముల మధ్యన సంచరిస్తున్నవాడు వస్తే ఏముంటుంది? ఇప్పుడు వేరే సింహం లెగుతుంది లోపల నుంచి. హల్లెలూయా. హల్లెలూయా. దాన్ని ఆడసింహం అన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అట్లాంటి ఆడసింహాల కోసం ఉన్నాయి బైబిల్లో. అట్లాంటి ఆడసింహాలకు కూడా మాటిస్తున్నాడంట దేవుడు బైబిల్లో. హల్లెలూయా. దెబోరా అట్లాంటి ఒక ఆడసింహం, ఎస్తేరు అట్లాంటి ఒక ఆడసింహం, మగ్దలేను మరి అట్లాంటి ఒక ఆడసింహం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ స్త్రీలు సార్వత్రిక సంఘానికి ఏమేమి చేయాలో అవన్నీ చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ జడలో ఈ దీపస్తంభం ఎక్కడుంది? ఇప్పుడు తలలో ఉంది. తలలో 7 దీపస్తంభాలు వెలుగుతూ ఉన్నాయి. సంఘానికి శిరసెవరు? యేసు. నీకు శిరసెవరు? భర్త లేడు అనుకుందాం కాసేపు, ప్రభువే మనకు భర్త అనుకుందాం. ఇప్పుడు ఎవరు శిరస్సు ఇప్పుడు నీకు? అంటే ఆయన ఈ సంఘానికి 7 దీపస్తంభానికి మధ్యలో ఆయన శిరస్సుగా నువ్వు పెట్టుకుంటే నిన్ను వెలిగిస్తాడు. నీ దేహానికి దీపము కన్ను. ఆ దీపం వెలగలిగితే గనక శత్రువు ఇక నీకు కనపడతాడు. శత్రువు కనపడ్డాడంటే వాక్యమైన ఆత్మ ఖడ్గం పట్టుకుని ఎక్కడ ఉన్నవాడిని చంపగలిగే శక్తి నీకు ఇస్తూ ఉంటాడు. నిద్రపోతే గురిగేస్తాడు తల. నిద్రపోతే అమ్మా, ఆయన నిద్రపోయారు కదా. ఎవరు? నేను శాంసోన్ అసలు ఎక్కడ తప్పు పట్టను. శాంసోన్ అసలు వేరే కథ. ఆయన లాంటి అసలు అట్లాంటి రియల్ హీరో ఎవడు లేడు నాకు తెలుసు. నాకు పెద్ద హీరో ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నా కూడా, శత్రువు చేతిలో చిక్కిపోయినా కూడా నా వెంట్రుకలు మొలిచినాయి అంటే కనుక జడ వస్తుందని తెలిసిపోయింది ఆయనకి. అభిషేకం మరలా డబుల్ పోర్షన్లో నా మీదకి వస్తుందని తెలుసు ఆయనకి. అందుకనే ఎక్కడ 3000 మందిని ఒకేసారి చంపబడేశాడు. హల్లెలూయా. ఏ బలవంతుడైతే వాడిని చంపాలనుకున్నాడో, ఎప్పుడైతే కనుక ఈ దీపస్తంభం ఆరిపోయిందో, ఏమన్నాడు? ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఎప్పుడైతే ఈయన ఆర్పేసి ఉన్నారో, ఆర్పేసడానికి ఈయన అవకాశం ఇచ్చి ఉన్నారో, శాంసోన్ గారు గొప్ప ప్రవక్త, గొప్ప న్యాయాధిపతి, యేసుక్రీస్తుకు ముంగుర్తిగా ఉన్నాడు. ఆయన 7 దీపస్తంభాలను ముందే ధరించేశాడు. సరే ఇదేంటండి బాబు, 7 దీపస్తంభాలు ఆయన పెట్టుకుని వెళ్తుండేవాడు.
7 దీపస్తంభాలు పెట్టుకుంటుంటే ఆయన మధ్యలో యేసు సంచరిస్తుంటే ఆయన్ని ఆత్మ పైకి లేపుతుండేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 3D యానిమేషన్ 4D యానిమేషన్లో చేస్తారు. హీరోలు పైకి లేపి వెనకాల రాడ్లు గడ్డ కట్టి పైకి లేపితే అట్లా లేపుళ్ళు కదా. హల్లెలూయా. ఒకేసారి 100 మంది 100 మంది యూదులు వస్తే, సర్దారులు అంటే కనుక పిలిస్తే సర్దారులు వస్తే వాళ్ళు ఇలా టచ్ చేయకముందే కొట్టేస్తాడంట. హల్లెలూయా. అలా లేపుతుంది ఆత్మ, అలా లేపుతుంది ఆత్మ. మనకేమి మన సిగ్గు రోషం మన సంఘాలకి రావట్లే. మన సంఘం మీద సర్వత్రిక సంఘానికి ఏమి రోషం రావట్లే. ఎలాన్ మస్క్ ఎక్కడ ఏర్పాటు చేశాడు స్టేషన్? ఎలాన్ మస్క్ అనేవాడు ఒక స్టేషన్ ఏర్పాటు చేశాడు పైన. సునీత విలియం వెళ్ళింది కదా మొన్న, ఎక్కడికి వెళ్ళింది? 400 కిలోమీటర్ల దూరంలో ఒక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ 400 వెళ్తాడు, నువ్వు పరలోకానికి వెళ్ళిపోవచ్చు ఈ ఈ ఎనాయింటింగ్ ఉంటే కనుక. హల్లెలూయా. ఆడికి గ్యారంటీ లేదు ఇవన్నీ రావాలంటే. కానీ ఈ స్పేస్ స్టేషను అలా ఉండదు. నువ్వు అట్లా ఉండగానే నిన్ను లేపేస్తూ ఉంటుంది. దీనికి ఏదో వాళ్ళకి వెనకాల చాలా అత్యాధికమైన టెక్నాలజీ ఉపయోగించి దాంట్లో చాలా హెవీ మెటీరియల్ పెట్టి దాన్ని మండిస్తే కానీ అది లెగదు. కానీ పరిశుద్ధాత్మ గనక నిన్ను మండించడం మొదలెడితే ఈ ఖండాలు ఈ విశ్వాలు దాటి పరలోకం వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా లెగిసేవారంట సంసోన్ గారు, అట్లా లెగిసేవాడంట ఏలియా, అట్లా లెగిచాడంట ఫిలిప్పు, అట్లా లెగిచాడంట హెజ్కేలు, యెషయా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన మహాశక్తి. వీళ్ళు ఏమన్నారు? పవర్ వచ్చినప్పుడు ఆ పవర్తో పాటు ఇన్ని వేల కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పేస్ స్టేషన్ ఎలాన్ మస్క్ అందరూ రష్యా అమెరికా వాళ్ళు తయారు చేసిన స్పేస్ స్టేషన్లో ఇట్లాంటి ఒక పెద్ద రూమ్ ఉంటే దాంట్లో అది వెళ్ళి ఒక ప్రెజర్తో ఇట్లా అంటుకుంటే దాంట్లో వెళ్ళి వీళ్ళు ఉంటున్నారు. ఆ ప్రెజర్ పోయిందనుకోండి అలా ఉండిపోతాడు. అక్కడ నీరు గాలి ఉండదు కదా, అక్కడ గాలి ఉండదు కదా. ఆ ప్రెజర్ పోయిందనుకో ఇంకా అలా ఉండిపోతాడు, చచ్చిపోతాడు. ఇక్కడ అలా కాదు. ఈ పరిశుద్ధాత్మ గాలి వచ్చిందనుకో ఎముకలు సైతం బ్రతుకుతాయి, టక్ 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 అని. ఆ శక్తి నీలోకి వస్తే నిన్ను ఆత్మ వెళ్ళకూడని వెళ్ళలేని అసాధ్యమని చెప్పిన ప్లేసులకి నేను తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మహాశక్తి అంటే. హల్లెలూయా. ఇది అతీతమైన శక్తి అంటే. ఇది కృపాబలము. కృప ద్వారా ఆ బలం పొందుకోవాలంట. ఫస్ట్ లోకాన్ని విడిచిపెట్టాలి, తర్వాత కృప ద్వారా ఆ బలాన్ని పొందుకోవాలంట. అందుకని సంసోను ఎప్పుడైతే కనుక పాపం చేశాడో లేదా కనుక తప్పిపోయాడో తల తీసివేయబడింది. కానీ కృప దగ్గరికి వచ్చినాడు. కృప వాత్సల్యము చూపక మానదంట. హల్లెలూయా. వాత్సల్యం చూపిన వెంటనే 3000 మందిని ఒకే దెబ్బకు కొట్టేశాడు. హల్లెలూయా. ఒకే దెబ్బకి. అందుకని ఈ శక్తి సార్వత్రిక సంఘానికి ఎంత దినాల్లో కావాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క పౌరులాగా, ఒక తిమోతిలాగా మార్చబడాలి. ఒక మగ్ధలేని మరియలాగా మార్చబడాలి. తెల్లరగట్ల 4:30కి సమాధి దగ్గరికి వెళ్ళే స్త్రీలు ఎవరు ఉంటారండి? ఎంత ప్రేమ, గాఢమైన ప్రేమ యేసు ప్రభు మీద. గాఢమైన ప్రేమ, మామూలు ప్రేమ కాదు. మాట్లాడితే యేసే ఆమె లైఫ్. 6 అడుగులు ఎత్తుంటాడని చెప్తుంది చరిత్ర. అతన్ని దేవదూతలతో మాట్లాడుతూ, ఆయన తోటమాలనికి మాట్లాడుతూ, అతను కనపడితే చెప్పు, నేను నా భుజం మీద వేసుకుని వెళ్ళిపోతానంట. ఒక ఆడది భుజం మీద వేసుకుని యేసుప్రభుని వెళ్ళిపోతుందంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా బైబిల్ అంతా స్త్రీతోటి మొదలైంది, స్త్రీతోటే ముగిస్తుంది.
సంఘంతో ముగిస్తుంది. హల్లెలూయా. ఆ సంఘానికి ఇవ్వవలసిన శక్తి యేసు ప్రభువారు తన సిలువలోంచి మనకి ఇచ్చి ఉన్నారు. అదే పరిశుద్ధాత్మ శక్తి, అదే కృపాబలం, అదే వాక్శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృపను మనం పొందుకోవాలంట. ఆ మహాశక్తిని బట్టి బలవంతులు కావాలంట. కాబట్టి జడలు అవసరం లేదు ఆయనకి, కానీ జడలు వేసుకున్నాడు. జడలు వేసుకునే స్త్రీలకి ఇప్పుడు ఏమవసరం ఉందంటే కనుక దీపస్తంభాలనే మధ్యన సంచరిస్తున్న యేసుక్రీస్తు వారి యొక్క శక్తి మనకి అవసరం ఎక్కువై ఉంది. హల్లెలూయా. చూడండి, చదువుతున్నాం కదా, ఎపిసోడ్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11. తుదకు ప్రభు మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి, లోకమందు కాదు, నీ జ్ఞానమందు, నీ తెలివి యందు, నీ చదువు యందు, నీ డబ్బు యందు, నీ కులం యందు, నీ వీటి యందు కాదా, నాన్సెన్స్ ఇదంతా. ఆయన యందు ఆయన మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. 11వ వచనం, మీరు ఆ బ్రాకెట్లో అనగా సాతాను గాడిని వాడి తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనుడి. అది అంటే కత్తెట్టుకొచ్చి ఇస్తాడు అనుకోకుండా సుమా. మామూలు మనం నరికే కత్తి, ఆ కత్తి కాదు, ఈ కత్తి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కత్తి ఇస్తాడు, వాక్యమును ఆత్మ ఖడ్గం ఇస్తాడు. ఏం ఖడ్గం? ఎపిసోడ్ రాసిన పత్రిక 6వ అధ్యాయం లేదా, వాక్యమును ఆత్మ ఖడ్గం ఇస్తాడంట. ఎవరికి? మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అంత్య దినాల్లో ఇది ఎవడైతే తీసుకుంటాడో, ఏ సంఘం అయితే తీసుకుంటాడో, ఆ సంఘాన్ని చంపే శక్తి ఈ లోకంలో ఉన్న బలవంతుడికి ఉండదంట. ఈ లోకం సాతాను కడుకుండా ఏం చెప్తున్నాడు అక్కడ? మీరు అపవాది అనగా సాతాను తంత్రములను ఎదిరించుటకు, సాతాను యొక్క తంత్రములను ఎదిరించుటకు, చదవరండి, శక్తిమంతులగునట్లు. శక్తి వస్తే ఏమొస్తుంది? దేవుడిచ్చు సర్వాంగ కవచం వస్తుందంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది ఎలా వస్తుందో ఒక మాట చెప్పి ఇంకా కొంచెం లోతుగా వెళ్దాం. 1 కొరింథీయులు 16వ అధ్యాయము 13వ వచనం, మెలకువగా ఉండి, ఎక్కడ ఉండాలంటే ఫస్ట్ మొత్తం చదివండి అమ్మా. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకులుగా ఉండుడి. ఉండుడి అంటాడు. పౌరుషము గలవారై ఉండుడి. 4 సార్లు ఉండుడి అంటున్నాడు. అంటే ఉండట్లేదు మనం. హల్లెలూయా. మొదటి మాట మెలకువగా. నిద్రపోతున్నామేంటి? అవును, సంసోను నిద్రపోయినప్పుడే వచ్చేస్తుంది ప్రాబ్లం. శాంసోను నిద్రపోయినప్పుడే ప్రాబ్లం వచ్చింది. అందుకనే మెలకువగా ఉండంటే రాత్రి నిద్రపోయే టైము, ఆ టైంలో మెలకువగా ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. పగల కాదు, రాత్రి జాముల్లో మెలకువగా ఉండాలంట. ఆ రాత్రి జాముల్లో ఎవడైతే మెలకువగా ఉంటాడో, మెలకువగా ఉండి విశ్వాసము కలిగి ఉంటాడో, చదవండమ్మా, విశ్వాసమందు నిలకడగా ఉంటాడో, ఉండి పౌరసము గలవారై ఉండి బలవంతులై ఉండు. అమ్మా, మీరు చేయి కార్యములను. హల్లెలూయా. ఈ ముందు అసలు పౌరుషం రాని, ప్రేమ ఉండే తర్వాత అసలు పౌరుషం తెచ్చుకొని, రోషం తెచ్చుకొని. హల్లెలూయా. మహారోషం, మహాశక్తి ఈ మహారోషానికి సంబంధించింది. ఇది విశ్వాసముగా ఉన్నవాడికి, మెలకుగా ఉన్నవాడికి ఈ బలవంతులుగా మార్చే శక్తి ఇస్తాడంట దేవుడు. అంటే రాత్రి జాముల్లో విశ్వాసము కలిగి ఉండి
రోషముతోటి ప్రార్థిస్తున్నప్పుడు ఈ బలవంతులుగా మనల్ని మారుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మొదట లోకాన్ని విడిచిపెట్టాలి, రెండవది కృపను పట్టుకోవాలి, మూడవది రాత్రి జాముల్లో మెలుగుగా ఉండి విశ్వాసముతోటి రోషముతోటి ప్రార్థన చేయాలంట. అప్పుడు ఆ బలాన్ని నీ మీదకి పంపుతాడంట. హల్లెలూయా. రాత్రి అంటే రాత్రైనా వదులుకోవద్దు, పగలు చేయొద్దని నా ఉద్దేశం కాదు. హల్లెలూయా. అప్పుడు గనక ఆ బలము గనక మనలోనికి వస్తే ఇక బలవంతుడు ఏ ప్రదేశంలో ఉన్నా నీకు భయపడతాడు. బలవంతుడు ఏ దేశంలో ఉన్నా నీకు భయపడతాడు. బలవంతుడు ఏ ఊర్లో ఉన్నా భయపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఊర్లో ఉన్నా కూడా నీకు భయపడతాడు. ఏ ఇంటిలో ఉన్నా భయపడతాడు. ఇల్లు అంటే ఏంటి? ఈ దేహము దేవాలయం, దేవుని ఇల్లు అన్నాడు కదా. ఇది ఈ ఇంట్లో ఉన్నా కూడా భయపడతాడు. హల్లెలూయా. లేదనుకో, నీ ఇంట్లో వచ్చి నివాసము చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మెలకువగా ఉండాలి, విశ్వాసం విడిచిపెట్టకూడదు, రాత్రి జాముల్లో ప్రార్థించాలి, బలవంతుడిగా నిన్ను ఆయన మారుస్తాడు. ఇప్పుడు ఆ బలవంతుడు ఎవడో? లూకాసు వార్త 11వ అధ్యాయము 21, 22. ఎవడు? బలవంతుడు ఒకడు ఉన్నాడని చెప్పాను కదా మొదటి నుంచి. బలవంతుడు ఆయుధములను ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు, హల్లెలూయా, బలవంతుడు అనేవాడు ఎక్కడుంటాడు? ఆ ఇంట్లో ఉండి ఆవరణాన్ని కాచుకుంటాడంట. బయట ఏం ధరించుకుని? ఆయుధమును ధరించుకొని అన్నాడు. హల్లెలూయా. ఈ ఆయుధాల కోసం చెప్పాలంటే ఇప్పుడు సమయం సరిపోదు, ఏం సరిపోదు. 91వ కీర్తనలో ఉన్నాయి ఆ ఆయుధములు. 91వ కీర్తనలో ఉన్నాయి ఆ ఆయుధములు. 5 నుంచి చదవండి, 6 నుంచి కానీ. ఓకే. ఒక్క నిమిషం అమ్మ. 91వ కీర్తన కదా, 13 నుంచి ఉన్నాయి ఆయుధాలు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను. చాలు, అదే చెప్తున్నాను ఇందాక నుంచి, ప్రేమ అని. హల్లెలూయా. ఇవి ఆయుధాలంట. బలవంతుడు ఒక ఇంట్లో ప్రవేశించి ఈ ఆయుధాలు పెట్టుకుని ఆవరణంలో కావలా ఉన్నాడంట. నా మాట జాగ్రత్తగా వినాలి. అందుకని చాలా ఇజ్రాయేల్ దేశాల్లో ఐడల్ వర్షిప్ చేసేవారు. ఆ ఐడల్ వర్షిప్ చేసే ఆ ఐడల్కి చాలా ఆయుధాలు ఉండేవి. హల్లెలూయా. ఏం ఆయుధాలు? ఈ పక్కన ఆయుధం, ఈ పక్కన ఆయుధం, ఈ పక్కన చెయ్యి, ఇంకో ఈ పక్కన చెయ్యి, చాలా చెయ్యిలు, వాటికి ఆయుధాలు ఉంటాయి. హల్లెలూయా. ఆ ఆయుధాలు ధరించిన స్త్రీ ఇందాక చదివాం కదా మనం, ఏమనుంది? దేని మీద కూర్చుంటుంది? సింహములన్న సింహం మీద కూర్చుంటుంది అంట. ఇలాగా చేతులు ఏముంటాయి? ఆయుధాలు ఉంటాయి. అందుకనే ఈ బలవంతుడు ఒక ఊరిలో లేదా ఒక ఇంటిలో, ఒక దేశంలో, ఒక ప్రాంతంలో వాడు ఆవరణంలో లేదా పొలిమేరలోనేమో ఊరిలో కాస్తున్నాడు. ఇంకొక శరీరంలో అయితే కనుక మన బయట వాడు ఆయుధాలు ధరించి కాస్తున్నాడంట. బయట ఎవడంట వాడు?
బలవంతుడంట. ఆ బలవంతుడికి అన్ని అందుకని ఆయుధాల కోసం చెప్పాలంటే ఈ సంవత్సరం సరిపోతుంది నాకు. ఈ ఆయుధాలు ధరించుకుని కావలా కాస్తున్నాడంట. చదవండి ఇప్పుడు సబ్జెక్ట్లోకి రండి. తన ఆవరణమును కాచుకొనుచున్నప్పుడు ఎవడా సొత్తు? ఎవడా సొత్తు? నువ్వే. నిన్ను నేను వెలపెట్టి కొన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. ఇంతకీ ఏ సొత్తుకి వాడు బలవంతుడు కావాలా ఉన్నాడు? నీ దేహానికి. హల్లెలూయా. అందుకని యేసుప్రభు ఇది నా సొత్తు అంటున్నాడు బలవంతుడి దగ్గరకు వచ్చి. ఇది నా సొత్తు అంటున్నాడు బలవంతుడు. హల్లెలూయా. వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎవడైతే కనుక మన దేహాలను వాడు వశంలోకి తీసుకుని వెళ్ళిపోయాడో వాడి దగ్గర నుంచి ఆయన బలైపోయి రక్తము చేత విమోచించాడు. హల్లెలూయా. రక్తము చేత విమోచించాడు కాబట్టి నీవు నా సొత్తు, నిన్ను నేను వెలపెట్టుకున్నాను, నీ దేహము నువ్వు పాడు చేయడానికి నువ్వెవడవరా, ఇది దేవుని ఇల్లు అన్నాడు. హల్లెలూయా. ఈ ఇంటిని ఎవడు కబ్జా చేశాడు? బలవంతుడు కబ్జా చేశాడు. ఏం పెట్టుకుని ఉన్నాడు? చుట్టూను ఆయుధాలు పెట్టుకుని ఉన్నాడు. ఏం ఆయుధాలు? మీకు అలాంటి చెప్పాను. ఆయుధాల్లో సింహం కోసం చెప్పాను. సింహం మీద మన స్త్రీ ఏ ఆయుధాలు కలిగి ఉంటుందో చెప్పాను. సర్పం ఉంది. ఆ సర్పం తర్వాత భుజంగం ఉంది. భుజంగం తర్వాత సింహములను, భుజంగములను, నాగుపాములను ఏం చేద్దాం? ఎవరు? బలవంతులు మాత్రమే. హల్లెలూయా. అందుకనే బలము నేను ఇస్తానురా మీకు. వాడు ఆయుధాల్ని లాక్కుని వాడిని అనగద్రొక్కి వాడింటిని మీరు కబ్జా చేసి నా ఇంటిగా మార్చండి. హల్లెలూయా. అందుకు తన బలాన్ని ఇస్తున్నాడు. ఎక్కడంటే సిలువలో తన బలమంతా ఇచ్చేస్తున్నాడు. తన బలమంతా వెలచెల్లిస్తున్నాడు. తన రక్తమంతా చివర బొట్టు వరకు దారబోస్తున్నాడు. ఇప్పుడు యవనస్తులకి కాలింగ్ ఇస్తున్నాడు. మీరు బలవంతులు, ఆ బలవంతుణ్ణి ఎదిరించే బలవంతులు. హల్లెలూయా. మీరు బలవంతుణ్ణి బంధించగలిగినటువంటి బలవంతులు. చూడండి ఈ వాక్యంలో ఆ బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనిచున్నప్పుడు అతని సొత్తు ఎవరు? సొత్తు అంటే ఎవరని చెప్పాను నేను కదా, వాక్యం మనమే. ఈ సొత్తు వాడు అండర్లో ఉంది. సొత్తు భద్రముగా ఉండును. 22 అతని కంటే బలవంతుడైన నా యేసు వచ్చాడు. చదవండి. బలవంతుడైన యేసు, అతనికంటే బలవంతుడు ఎవడు? యేసు కదా. వేరేవాడు ఉండండి. ఇద్దరు బలవంతుల కోసం ఆయనే రాస్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు ఉదాహరణ. వాడికి అర్థం కాదు. ఆయనే చెప్తున్నాడు ఆ సీక్రెట్ని. అతని కంటే బలవంతుడైన యేసు, చదవాలి, అతని పైబడి అందుకనే ఆడ ఆయుధాలను దోచుకుని వాడిని తొక్కండి రా అంటున్నాడు. అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు, శీఘ్రముగా తొక్కండి అన్నాడు. హల్లెలూయా. వాడి పైబడి అంటే వాడితో పోటీ పడి వాడి మీద పడి, చదవాలి, జయించినప్పుడు హల్లెలూయా. ఆత్మ చెప్తున్న మాట ఎవడని పట్టుకోవచ్చు. ఆడికి చాలా ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలన్నింటినీ లాక్కోవాలన్నాడు. హల్లెలూయా. ఆ ఆయుధాలు లాక్కొనే శక్తి ఎవడికి లేదు. ఈ సిలువ శక్తి ద్వారా జయించిన యేసు ప్రభు తన ఆత్మ ద్వారా నీకు ఇస్తూ సర్వాంగ కవచమును ధరింపజేసి వాక్యమును ఆత్మ ఖడ్గం ఇచ్చినప్పుడు నీవు వాడి మీద పైబడి, లేకపోతే అందుకని దెయ్యం పడిందండి మీద, ఎవరి దెయ్యం పడిందండి గుండెల మీద నొక్కేస్తుందండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆడి మీద పడండి రా అన్నాడు. అర్థమవుతుందా? ఎవడి మీద? ఆడి మీద పడి వాడికి ఆయుధాలు ఏమున్నాయి అన్నీ లాక్కొండరా అన్నాడు. హల్లెలూయా. లేకపోతే అప్పటి వరకు వాడు, ఇప్పుడు కూడా సంఘంలో చాలామంది మీద ఏం పడుతున్నాడు? గుండెల మీద పడి నొక్కేస్తున్నాడు, పీక నొక్కేస్తున్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు? ఆ బలవంతుడి కన్నా ఇంకొక బలవంతుడైన నేను
వాడి మీద పడి వాడిని జయించి వాడు ఆయుధములు లాక్కొని, అసలు ఎందుకు సార్వత్రిక సంఘం వాడు ఆయుధాలు లాక్కోవాలని సబ్జెక్ట్ ఇంకా నేర్చుకోలేదు? 2000 సంవత్సరాలు ఎందుకు పోవు రాజపత్రిక? వాడు ఆయుధాలు ఏంటో ఎందుకు ఇంకా తెలియలేదు సార్వత్రిక సంఘానికి? అసలు ఆయుధాలు ఏంటో తెలియనప్పుడు ఆడు ఆయుధాలు ఎలా లాక్కుంటావు, ఆడి మీద ఎలా పడతావు, ఎప్పుడు పడతావు, వాడు ఆయుధాలు ఎప్పుడు లాక్కుంటావు, వాటిని లాగివేసి వాడిని జయిస్తావు, జయించిన తర్వాత వాడిని సమాధి చేసి అక్కడే దేవుని యొక్క బలిపీఠం కట్టగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు ఆ సొత్తు విడిపించబడుతుంది, అనగా ఆ దేహము విడిపించబడి, లేదా ఆ దేశమే విడిపించబడి, లేదా ఆ ప్రాంతమే విడిపించబడి, లేదా ఆ ఊరు విడిపించబడి, లేదా ఆ కులం వారు విడిపించబడతారు. హల్లెలూయా. అది ఈ లోకంలో ఉన్న బలవంతుని జయించిన వాడికన్నా బలవంతుడు, అనగా యేసు ఆయుధాలు లాక్కున్నాడంట. హల్లెలూయా. ఆ ఆయుధాలు లాక్కుని జయించేసి ఓడించిన వాడు నీకు ఇప్పుడు అతని బలమంతా నీకు ఇస్తానంటున్నాడు. ఎవరి బలం? యేసుక్రీస్తు వారి బలం. ఇప్పుడు ఆడెంతటి వాడైనా ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాడు కాబట్టి, ఓడించిన వాడు ఆయన బలం ద్వారా ఓడించాడు కాబట్టి, నీలోనికి వస్తుంది ఆయన బలమే కాబట్టి, నీవు కాదు యుద్ధం చేసేది, ఆయనే నీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీవు కాదు ఆత్మయుద్ధం చేసేది, నీవు కాదు స్పిరిట్లో యుద్ధం చేసేది, ఆయనే నీలో ఉండి తన శక్తి ద్వారా యుద్ధం చేస్తాడు. నీవి ఎవరి సొత్తుగా మారాలంటే దేవుని సొత్తుగా మారి, నేను లోకాన్నించి విడిపించబడ్డాను, అనగా అపవాది నుంచి విడిపించబడ్డాను, ఇప్పుడు నువ్వు నీ సొత్తుగా నేను మారిపోయాను కాబట్టి ఈ దేహంలోనికి, అనగా ఈ హృదయంలోనికి రా అని ఆయన ఆహ్వానించాలి. హల్లెలూయా. హల్లెలూయా. టైం అయిపోతుంది. సరే చూద్దాం, 22వ వచనం మళ్ళీ చూద్దాం, 21 నుంచి మళ్ళీ చూద్దాం, అర్థమవుతుంది అందరికి. బలవంతుడు, ఈ బలవంతుడు వేరు. బలవంతుడు ఆయుధములు ధరించుకొని నీ ఆవరణములో కాస్తున్నాడు, నిన్ను కాస్తున్నాడు అంటాడు. అతని సొత్తు అంటే నువ్వే, భద్రంగా ఉంటుంది. అయితే అతని కంటే బలవంతుడు నా యేసు. అందుకని మోషేతో ఏం చెప్తున్నాడు? నా బాహుబలం తక్కువైపోయింది అంటారు మోషే. ఇంతమందికి ఆహారం పెట్టాలని ఎట్లా అనుకుంటున్నావు? నా బాహుబలం అంటే ఎవరు? నా యేసు అని అర్థం. ఆయన కుడి పార్శ్వం ఉన్నాడు కదా, ఆయనే బాహువు. నా బాహుబలము తక్కువైంది అనుకున్నావా? అంటే నా కుమారుడు యొక్క బలం తక్కువైంది అనుకున్నావా? ఆయన బలవంతుడకు దేవుడు. హల్లెలూయా. నిత్యుడకు తండ్రి. హల్లెలూయా. ఎవరి కొరకు? యేసు ప్రభువు వారి కొరకు. బలవంతుడకు దేవుడు ఏంటండి? అది చెప్తున్నాడు ఇక్కడ. అతని కంటే బలవంతుడు, అయినా బలవంతుడైన దేవుడు. ఆ బాహుబలం తక్కువైంది అనుకుంటున్నావు మోసే. ఆ బాహుబలము నీలోనికి పంపిస్తానన్నాడు. అది గొప్ప విషయం. ఈ దేహంలోనికి రావడానికి ఉన్న క్వాలిఫికేషన్ ఏమి లేదు. ఈ సింహాలోకి పరిశుద్ధుని కాదు, నేను పాపినయ్యా అంటే చాలు ఆ బలవంతుడు నాలోకి వస్తాడు. ఇది చెప్పట్లేదు సంఘం. ఏమంటుంది? నేను వాళ్ళకన్నా కొంచెం బెటరేనండి, నేను కానుకలు గట్ట ఇస్తున్నానండి, టైల్స్ నేనే వేయించానండి, దశంభాగం కూడా ఇస్తున్నానండి. హల్లెలూయా. శుక్రవారం ఉపవాసం ఉంటున్నామండి మేము. హల్లెలూయా. ఇది కాదు ఆయన కోరుకునేది. నేను పాపిని ప్రభువా అని ఎవడు చెప్తాడో వాళ్ళలోనికి ఆయన వస్తా అంటాడు. ఈరోజు చెప్దామా? హల్లెలూయా. నీ బలం, ఆయన బలము మనలోకి రావడానికి మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే నేను పాపినని చెప్పాలి. హల్లెలూయా. ఏమని చెప్పాలి? సామ్సన్ చెప్పాడండి నేను పాపి. దావీదు చెప్పాడు, అయ్యో నీకు విరోధముగా నేను పాపం చేస్తున్నానయ్యా అన్నాడు. హల్లెలూయా. మనుషులకు కాదే, నీకు విరోధంగా నేను దావీదు కన్నా గొప్ప భక్తుడు. అయితే నా బలం ఇస్తా చూడు దావీదు అన్నాడు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. సామ్సన్ నా బలం ఇస్తాను చూడు అన్నాడు అంతే. హల్లెలూయా. సరే రండి మళ్ళీ మొదటి నుంచి చదవండి. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనినప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన నా యేసు
బలవంతుడైన ఒకడు అన్నాడు కదా, ఆ ఒకడి స్థానంలో నువ్వెందుకు ఉండకూడదు? బలవంతుడు ఆయనే, ఆ బలవంతుడైన ఒకడు అన్నాడు కదా. యేసు వచ్చేసాడు, ఏ స్థానంలో ఇప్పుడు నిన్ను నన్ను పెడుతున్నాడు దేవుడు. నా కొడుకున్నాడు, మామూలుగా ఉండదు యోబు, ఏమైనా ట్రై చేస్తావా అన్నాడు. బలవంతుడిని చూసి చాలా ట్రై చేస్తున్నాను కానీ లోపలికి వెళ్ళకపోతున్నానండి అన్నాడు. హల్లెలూయా. వెళ్ళాడా? హల్లెలూయా. వెళ్ళాడా? అలా చాలా ట్రై చేశానండి, యోబు గారి దగ్గర అవ్వట్లేదు సార్ నా వల్ల. సరే శరీరం మీద ఇస్తాను అవకాశం, పో. శరీరం మొత్తం పాడు చేశాను, అలా ఆవుల్లో కూడా వెళ్ళాను, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. హల్లెలూయా. 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 ఇప్పుడు యేసు యొక్క స్థానంలో యోబు ఉన్నారు. నా 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 ప్రియ కుమారుడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు యేసు, ఇప్పుడు ట్రై చేస్తావా? ఒకడు ఉన్నాడు, ఆయన ట్రై చేసి చూడు. హల్లెలూయా. నా ప్రవక్త కూడా ఏలియా ఉన్నాడు, మీరు ట్రై చేస్తారు ఆహాబు ఏలియాలోకి ఎంటర్ అయ్యాలండి. మీరు ఎంత ఎంటర్ అవుతారు, ఎంటర్ అవ్వండి. హల్లెలూయా. అని చంపుతారేం చూడండి, చంపగలుగుతారా? హల్లెలూయా. ట్రై చేసి చూడండి అన్నాడు. అంటే దేవుడు జయించిన తర్వాత, జయించక ముందే వారు జయించిన వాడు యొక్క విశ్వాసంలో, ఇందాక చదివాం కదా, మెలకుగా ఉండి విశ్వాసం పెట్టాను కదా, వాళ్ళ ఇంకా రాని వాడిని అనగా యేసనే బలవంతుడు, ఈ బలవంతుడిని జయించే అసలైన బలవంతుడు రాకముందే ఆ బలవంతుడిని నమ్మి విశ్వాసంతో ఆ క్రియలు చేయగలిగారు. హల్లెలూయా. ఇప్పుడు మనకు పోటీ పెడుతున్నాడు. నేను కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను పైన, తండ్రి కుడి పార్శ్వమున నా కొడుకు ఉంది, లేకపోతే నా కూతురు ఉంది. ఈ క్రైస్ట్ వర్షిప్ సెంటరా ఏంటిది? క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో. కాబట్టి పలానా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తావా అని కాలర విసరాలి దేవుడు. హల్లెలూయా. ఏంటి? హల్లెలూయా. హల్లెలూయా. సాతాను వచ్చి నీ దగ్గరికి ట్రై చేయడానికి, విశ్వ ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నించిన 7 దీపస్తంభముల మధ్యన సంచరిస్తున్న యేసు అనే బలము నిన్ను బలపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. అట్లాంటి ట్రయల్ చాలామంది చేసి యేసు యొక్క స్థానాన్ని వాళ్ళు తీసుకుని అప్పుడే జయించేశారు. హల్లెలూయా. 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 ఈరోజు ఈ సీక్రెట్ తెలుసుకున్న నువ్వు కూడా జయించాలి. హల్లెలూయా. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతను పైపడి జయించినప్పుడు అతను నమ్ముకొనిన అతడు చాలామందిని ఆయుధాలు పెట్టుకుని నమ్ముకున్నట. ఇది చాలా పవర్ఫుల్. ఇది ఏది? సింహము. ఈ సర్పం చాలా కొంచెం పవర్ఫుల్. ఇది ఈ భుజంగం చాలా పవర్ఫుల్. భుజంగం అంటే ఏంటి? భుజంగం అంటే ఏంటి? మొసలి. హల్లెలూయా. భుజంగం అంటే మొసలి. మొసలి దేశం ఏది? మొసలి దేశం. మొసలికి ఒక దేశం ఉంది కదేంటి? హాము దేశం. ఐగుప్తు మొసలని దేవుడు పిలిచాడు కదా హాము దేశాన్ని. పిల్లలే బైబిల్లో లేదా? హల్లెలూయా. అందుకనే ఏమన్నాడు? మీరు బలవంతులు యవనస్తులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉందన్నాడు. ఇది లోపల లేదనుకో, ఇది ఏం పని చేయదు. అర్థమవుతుందా? ఇది లోపల నిలలేదనుకో, పైన సురేంద్ర గారు కానీ నేను కానీ ఇంకొక ఎవడొచ్చినా వేసిన వాక్యాలన్నీ ఇలా వేస్తూ ఉన్నాం. లోపల వేస్తుంటే ముండ్ల పొద పడిపోతున్నాయి, త్రోవ పక్కన పడిపోతున్నాయి. త్రోవ పక్కన పడిపోయి అన్నీ కూడా ఏమొచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నాయి. పక్షులను రాయలేదు అక్కడ, ఆకాశ పక్షులు అన్నారు. ఆ ఆకాశ పక్షులే ఎపిసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంధకార సంబంధమైన దురాత్మ శక్తులు. హల్లెలూయా. అవి వచ్చి హృదయంలో ఉన్న ఎత్తుకుని వెళ్ళిపోతున్నాయంట. హల్లెలూయా. కాబట్టి వాక్యమందు నిలిచియుండి అన్నాడు, అప్పుడు మీరు బలవంతుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు రండి, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అన్నిటినీ లాక్కొని అతని ఆస్తిని. హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు, గిలాదు నాది, సుక్కోతును కొలిపించండి, పంచి పెడతానంటాడు. హల్లెలూయా. ఎప్పుడన్నా చెప్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మీకు ఆకలి అయిపోతుంది కదా,
వేడివేడిగా ఏదో తెచ్చినట్టున్నారు కదా వెనకాల, స్మెల్ గట్ట వస్తుంది. 12 అధ్యాయం అన్నా, ఓకే. 12 అధ్యాయము 29వ వచనం. ఒకడు ఇందాక ఒకడు మాట్లాడుకున్నాం కదా, ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రాగ రాశాడు. ఆ భక్తుడు అలా రాయపోతే బలవంతుడు ఒకడు అంటే దేవుడు ఒక్కడే ఆ ఒకడు, హల్లెలూయా. కుమారుడు ఒక్కడే ఆ ఒక్కడు, వాక్యం ఒక్కటే ఆ ఒక్కడు, ఇందాక ఉన్న ఒక్కడిలో. ఇక్కడ అలా కాదు, ఇప్పుడు మన కోసం రాస్తున్నాడు. బలవంతుడైన వాడిని ఒకడు బంధింపని యెడల, అనగా ఈ ఇంటిలోకి వచ్చి, ఈ ఇల్లు చాలా ఉన్నాయి కదా భారతదేశంలో, ఇల్లు లేవా, ఈ ఇంటిలోకి వచ్చి ఆడు సామాగ్రి పెట్టుకున్నాడంట. ఇందాక సామాగ్రి కోసం చెప్పాను కదా, ఒక్కొక్క జంతువుకు ఒక ఐడల్ కూర్చుంటుంది, దానికి బోల్డ్ అని సామాగ్రిలు ఉంటాయన్నాను కదా, ఆ సామాగ్రిని దోచుకుందుడు అంటున్నాడు. హల్లెలూయా. చదవండి. అట్లు బంధించేయాలి. బంధించని యెడల, మీరు చూసారా ప్రకటన గ్రంథంలో ఆయన వచ్చి సాతానుని బంధించి ఎక్కడేశారు? 1000 ఏండ్ల వరకు అగాధం వేసి తాళం వేశాడు. అలా బంధించాలంటండి. అలా బంధించని యెడల బలవంతుణ్ణి, వాడి ఇల్లు బంధించిన యెడల కదా, అది బంధించిన యెడల వాడి ఇల్లు, ఈ ఇల్లు ఇది. ప్రపంచంలో చాలా ఉన్న ఇల్లు, ఈ ఇల్లు దోచుకున్నాడు వాడు. ఆల్రెడీ బలవంతుడు ఉన్నాడు కబ్జా చేసి, వాడు ఆయుధాలు పెట్టుకుని. హల్లెలూయా. అందుకని వాడు స్వరూపం అంతా మనకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక బలవంతుడు వచ్చాడు, ఆడికన్నా బలవంతుడు ఇతను సిలువలో మనల్ని రక్తం ద్వారా విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ బలవంతుడు మనకి చెప్తున్నాడు, ఆ బలవంతుడు ఇల్లులు చాలా ఉన్నాయి, ఆ ఇళ్ళల్ని మీరు దోచుకోవడానికి నా బలం పొందుకుని వెళ్ళండి అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మార్క్స్ వార్తలో కూడా చూడండి, 3వ అధ్యాయము 27వ వచనం. బలవంతుడైన వానిని బంధించితేనే తప్ప, అండర్లైన్ అంటే బంధించాలంటే వాడిని బంధించితేనే తప్ప, ఆ బలవంతును ఇంటజొచ్చి, అనగా భారతదేశంలో 150 కోట్ల మంది ఇల్లులు ఉన్నాయి. ఒక లెక్క ప్రకారం 150 కోట్ల మంది జనాభా. ఆ ఇల్లుల్లోకి చొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు, బంధించిన యెడల వాని ఇల్లు. ఇది ఈ బ్యాటిల్ ఫీల్డ్ నేర్చుకోవాలంటే యవనస్తులు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బ్యాటిల్ ఫీల్డ్ నేర్చుకోవాలంటే లోకాన్ని విడిచిపెట్టాలంట, ప్రభు పాదాల దగ్గర కనిపెట్టాలంట, కృప ద్వారా బలం పొందుకోవాలంట. అప్పుడు ఆయన కనికరము చెప్పిన ఆయన నీలోనికి తన బలమంతా పంపిస్తాడంట. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ బలవంతుడు రాజ్యం పడిపోద్దంట. హల్లెలూయా. ఆ బలం కావాలా ఈరోజు? ఆ బలం ఏమైనా కావాలా? మీరు సప్పుడే లేదు అసలు. ఆ బలం కావాలా? హల్లెలూయా. ఆ బలం కావాలంటే ఏంటి క్వాలిఫికేషన్ ఏముండాలి? పాపినని చెప్పాలి. క్వాలిఫికేషన్ ఏంటండి? పాపినని చెప్పాలి. ఈ క్వాలిఫికేషన్ లేక అందరూ పడిపోతున్నారు. మీకుందా? లేదు, కొంచెం పరిశుద్ధత అట్లా ఉన్నాయా? నేనైతే పాపుల్లో ప్రధాని అన్నాడు పౌలు. మొత్తం పొట్టుకుపోరన్నాడు. యేసుప్రభు మొత్తం తీసుకున్నాము. ఎక్కువ చేశాడు పేతురు కొంచెం. అంటే నేను కొంచెం పరిశుద్ధిని కదా ప్రభు, మరి ఆ దుప్పట్లో ఉన్న ఆ జంతువుల్ని, ఈ జంతువులను చూపిస్తున్నాడు ఆయన. 91 కీర్తనలు లేవు జంతువులు, ఆ జంతువులనే దింపాడు కిందకి. అట్లా చంపుకుని తినరా, ఆ ఇల్లుల్లో ఉన్న వాళ్ళందరూ నా సొంతం అవుతారు అని చెప్తున్నారు పేతురు గారికి. ఎవరు? 9వ అధ్యాయం 10వ అధ్యాయం అపోస్తలుల కార్యం చదవద్దు, ఇక్కడ ఉండిపోవాలి. దింపలేదు, దుప్పటి ఒకటి దించలేదా? చదవండి.
అన్న నాకు కొంచెం సమయం ఇచ్చాడు, కొంచెం కృప ఉంది ఇంకా నాకు. ఓకే, వెరీ గుడ్. ఓహో, నేనే తీయాలా? దమస్కే అమ్మా. అబ్బే, దుప్పటి అంటే మీరు అన్నయ్య అంటారేంటి? ఎన్నో వచ్చిన తల్లి? 10వ అధ్యాయంలోను 11వ అధ్యాయంలో కూడా ఉంటుంది అనుకుంటా. 10వ అధ్యాయం 11వ వచనం. ఆకాశము తెరవబడుటయు చూచాను. చతుస్పాద జంతువులు. సింహంకి 4 పాదాలు ఉంటాయా? ఉంటాయి, ఉండవు? పాముకు ఉంటాయా? ఉండవు? పాముకు ఉండవా? పాముకు 4 కాళ్ళు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని? శపించబడిన తర్వాత లేదులే అమ్మా. శపించక ముందు దానికి పాదాలు లేవా? లేవా? చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి దానికి. చూడండి ఆదికాండము 3వ అధ్యాయమా? కాదమ్మా, పళ్ళు తీసుకున్నదా కోసుకుందా ఉంటా చూడు సందర్భం ఒకటి. అమ్మా 6వ వచనం చదవండి. 6వ వచనం. స్త్రీ మంచిదియు అందమనిదియు తీసుకుని అండర్లైన్. అవసరం లేదు, తీసుకుని అండర్లైన్. కోసుకున్నా తీసుకున్నా. మరి ఎవరు కోసారు? మరి చేతులు లేకుండా ఎలా కోసాడు? తర్వాతే కదా శపించాడు పాము మీద, ఇది పొట్ట మీద. అప్పటి నుంచి పాకింది తప్ప అప్పటి వరకు ఏమున్నాయి? చేతులు ఉన్నాయి. హల్లెలూయా. అందుకని చేతులు పెట్టించుకుంటూ ఉంటుంది అది. ఐడియల్స్కి ఏం పెట్టించుకుంటుంది? నా చేతులు అంతా ఎరగొట్టేయడం, కొంచెం 4-5 చేతులు ఎట్రా, నా తలంతా చితకొట్టేయడం బాబు సిలువులరా, కొంచెం 4-5 తలలు ఎట్టండి పక్కనే. హల్లెలూయా. ఈ చితకొట్టిన పాముని తొక్కబడ్డాడు మళ్ళీ ఇంతకీ దేవుడు. మనమేమో అమ్మో అంటున్నాం. హల్లెలూయా. ఏం చేసింది? కోసుకుందా? ఇప్పటి వరకు మనం ప్రసంగం ఏమన్నా కోసుకుంది అన్నదండి. కోసుకోలేదు, తీసుకున్నది. హల్లెలూయా. ఎవరు కోసారు? అందుకని ఫస్ట్ శిక్ష ఎవరికి వెళ్ళింది? ఎవరు తీసుకున్నారు? 2వ శిక్ష ఆమెకి వెళ్ళింది. హల్లెలూయా. వీడు ఎలాగ తినడానికి తినిపించేసింది అంటే వచ్చి. మీరు కూడా తప్పులు చేసినప్పుడు తినిపించేస్తూ ఉంటారు కదా. హల్లెలూయా. తినిపించేస్తుంది వచ్చి. చాలా జాగ్రత్త ఉండాలి. బైబిల్ 2 అంచెల వాడు అని ఖడ్గం. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాం మనం? చతుస్పాద జంతువుల్లో చదవండి అమ్మా. అమ్మా, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులే విత్తువాను ఉపమానంలో వచ్చి హృదయంలో ఉన్న వాటిని ఎత్తుకెళ్ళిపోతుంది. ఇవన్నీ ఏంటి? పైన ఉన్న అంధకార శక్తులు, చీకటి శక్తులు. హల్లెలూయా. చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ లిస్టు పెట్టి ప్రసంగాలు చేయాలి. చతుస్పాద జంతువులు ఎన్ని ఉన్నాయి, వాటిల్లోకి పడిపోయిన దురాత్మలు ఎలా వచ్చినాయి అనే సబ్జెక్ట్ చెప్పాలి సంఘానికి. ఆకాశ పక్షులు ఎన్ని ఉన్నాయి, ఆ పక్షుల్లోనికి దురాత్మలు ఎలా వచ్చినాయి, ఆ దురాత్మలు వచ్చినటువంటి ఆకాశ పక్షుల్ని ఐడల్ వర్షిప్లో ఎలా పెట్టారు. మీకు అర్థమవుతుందా? పురుగులు ఎన్ని ఉన్నాయి? పాకు పురుగులు నాన్న, పాకు పురుగులు ఎన్ని ఉన్నాయి? హల్లెలూయా. తాబేలు కూర్మావతారం ఎలా అయిపోయింది? పెద్ద టెంపుల్ ఉంటుంది, శ్రీకాకుళం వెళ్తూ ఉంటాను నేను. ఎక్కడ? శ్రీకాకుళంలో పెద్ద టెంపుల్ ఉంటుంది. హల్లెలూయా. అవన్నిటిని ఏమంటున్నారు? ఈయన చంపుకొని, బాబోయ్ నేను కొంచెం
నేనే కొంచెం మాది శివకోడు కదండి, మాది మల్కీపురం అండి, మేమంతా అమ్మో చీ అంటున్నాడు. హల్లెలూయా. అర్థం అవ్వక పాపం, ఏమవ్వక పేతురికి అర్థం కావట్లే. మేము యూదులం ఎప్పుడన్నా తిన్నామా ప్రభువా? అసలు దింపింది ఎవడో? యూదులకు పుట్టినోడే దింపాడు. ఆయనే దింపి వీటిని చంపుక తినయ్యా అంటున్నాడు. అంతేనా? చంపకమన్నాడమ్మా. ఒక శబ్దం, దేవుడే, ఇంకెవడన్నా శబ్దమే. ఆది యందు వాక్యమును ఆయన శబ్దమే అన్నాడు కదా, ఆయనే యేసుప్రభువే మాట్లాడుతున్నాడు, బలవంతుడే మాట్లాడుతున్నాడు. అట్లా చంపుకు తినయ్యా నువ్వా, పరిశుద్ధాత్మ పొందుకున్నావు కదా. అవి ఎక్కడెక్కడున్నాయో అసలు చంపుకుని తింటే, నీవు గనక చంపుకుని తింటాం మొదలెడితే బాబు అసలు పౌలు కాదు మొదటి స్థానంలో నువ్వు ఉంటావు అంటాడు దేవుడు. హల్లెలూయా. ప్రభువా నేను ఎప్పుడైనా అసలు పుట్టుకున్నానా, ఎంత పరిశుద్ధిని అంటున్నాడు. హల్లెలూయా. పౌలు అంటున్నాడా, అయ్యా నేనే పాపుల్లో ప్రధాన ప్రభు అన్నాడు. మొత్తం పట్టుకు, మొత్తం కృపంతా నీకే, బలమంతా నీకే, నా శక్తి అంతా నీకే. నువ్వు చంపుకు తిన్నావు కదా, రా ఇప్పుడు నిన్ను తీసుకెళ్తా పరదైసుకు, మూడో ఆకాశాన్ని నేను తీసుకెళ్ళి అసలు చెప్ప సఖ్యము కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మాటలు నీకు వినిపిస్తారా. హల్లెలూయా. చెప్తున్నాం కదా, ఈ పవర్ వచ్చిందంటే ఎగిరిపోతాం, ఎక్కడెక్కడికో ఎగిరిపోతాం, ఎక్కడెక్కడికో వెళ్ళి యుద్ధం చేసి వస్తాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఎక్స్పీరియన్స్ లేకుండా చెప్పట్లే మాటలు, ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నా. హల్లెలూయా. హల్లెలూయా. కానీ పేతురు గారు వద్దు ప్రభువా, రెండోసారి ప్లీజ్ రా తినరా, కొన్ని దేశాలు ఇస్తా నీకు. మూడోసారి మరలా చెప్తున్నాడు, ప్రభువా వద్దు ప్రభువా, ప్లీజ్ ప్రభువా, నేను యూదుని, ఎంత నిష్ఠాగరిష్ఠుణ్ణి. హల్లెలూయా. లూథరన్నోడి దగ్గరికి వెళ్ళండి, అయ్యా మీరు పరిశుద్ధాత్మ పొందుకోవాలి అంటే, మేము పరిశుద్ధాత్మ లేకుండానే ఇంత సంఘాలు చేసామా? ఆశ్చర్యముడి దగ్గరికి వెళ్ళండి, అయ్యా మరి అమ్మను పూజించకూడదు, తల్లిని కాదంటావా నువ్వు? హల్లెలూయా. రకరకాల మనుషులు రకరకాల డినామినేషన్లో ఉండిపోయారు, బలవంతుణ్ణి బంధించడం మానేశారు. కానీ పౌలైతే బలాన్ని అంతా పొందుకున్నాడు. ఆ పొందుకోవడానికి ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏం చెప్పాడంటే, నేను పాపులలో ప్రధానుని అన్నాడు, అంతే. హల్లెలూయా. మామూలు మాట కాదు ఇది, మామూలు మాట కాదు. నేను పాపుల్లో ప్రధాని అని చెప్పుకోవడానికి లోపడున్నది నీకు అడ్డుచేత ఉంటుంది. నేను పాపులని చెప్పుకోవడానికి 10 మందిలో నీకు సిగ్గైపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన పాపం ఆయనకు తెలియలేదు కదా, మన కొరకు ఈ పాపమంతా నేను తీసుకున్నానని, కుమార్తెల పాపమంతా అని ఆయన సిగ్గు కూడా వదులుకుని సిలువెక్కుతారు. ఆయనకి ఏంటంటే ఆయన సిగ్గు ఉండదు కదా, మరి మనకు సిగ్గు ఎక్కువ. హల్లెలూయా. అందుకని పౌలు సిగ్గు మర్చిపోయాడు, ఈ మొహమాట మర్చిపోయాడు. అయ్యా నేను పాపినయ్యా, మామూలు పాపిని కాదు, అపోస్తుల్లో చివరి వాడుగా అనిపించడానికి కూడా నీ యోగ్యుని కదయ్యా, అంత పాపినయ్యా, నీ పేరైనను ఉచ్చరించడానికి నేను యోగ్యుని కాదయ్యా, తెలియక చేశాను కాబట్టి. ఆయన తెలియక చేశాడంట, బైబిల్లో ఉందన్నమాట, తెలియక చేశాను కాబట్టి క్షమించబడ్డానయ్యా. నాకు నీ బలం ఇస్తావా, నీ శక్తి ఇస్తావా, నీ సన్నిధి ఇస్తావా, నీ వాక్యం ఇస్తా, నా మర్మాలన్నీ నీకు ఇస్తాను రా, నేను తీసుకెళ్తారా, నా బలం ఏంటో నీకు చూపిస్తా, నా కృప ఏంటో నీకు చూపిస్తారా. హల్లెలూయా. హల్లెలూయా. కానీ పేతురు గారికి సారీ ప్రభా నేను తినలేను, ఏమనుకోవద్దు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా ఆయన ఎప్పుడా నింపింది? ఎప్పుడు? ఎన్ని గంటలకమ్మా? మిట్ట మధ్యాహ్నం 12 గంటలు. ఏ టైంలో? భయంకరమైన ఆకలి. ఇప్పుడు మనకులాగా అక్కడ బిర్యానీలు అవన్నీ వెనకాల తెచ్చుకుని మనం ఆ స్మెల్ చూసుకుంటూ కాసేపు ఎట్లా ఆ టైం కాదు, చర్మకారుని యుద్ధ ఉన్నాడు. అన్నమైందా, కూర అయిందంటే ఇంకా ఉడుకుతుందండి ఇంకానే కాసేపు మీరు ప్రార్థన చేసుకోండి అంటే, మేడగది పైకి వెళ్ళి ఎండలో ప్రార్థన చేస్తున్నాడు పాపం బిడ్డ. ఒరే ఆ ఆకలి కాదు కానీ నేను వేరే ఆకలి తీర్చుకుంది, కానీ నాకు ఆకలి ఉంది,
ఆ ఆకలి తీరాలంటే కనుక నీకు కొన్ని చూపిస్తాను, అవి చంపుకు తింటే నా దాహం తీరుతుందిరా, నా ఆకలి తీరుతుందని ప్రభువు చెప్తున్నాడు. ఈయన చాలా ఆకలిలో ఉన్నారు. మనం కూడా సార్వత్రిక సంఘాలు కూడా ప్రభువా ఉజ్జీవం రావాలి, ప్రభువా ఉజ్జీవం రావాలి. నువ్వు అతను పరిశుద్ధాత్మ పొందుకోవద్దు, ఉజ్జీవం వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ప్రతి ఒక్కడు ఇప్పుడు ఏమైపోయిందంటే ఉజ్జీవ సభలు అని పెడుతున్నాడు. ఎవరెవడు అసలు సంఘాల పేర్లు చెప్తే మళ్ళీ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతి సంఘము ఉజ్జీవ సభలు, రేజింగ్ రివైవల్స్ అని పెడుతున్నారు. ఏం లేదు లోపల. అసలు ఈళ్ళో ఉన్న ఆ చీకటిని, ఆ బలవంతుని ఈడే చంపలేడు. ఆ సంఘంలో ఉన్న బలవంతుని ఎప్పుడు చంపిన వాళ్ళ పాపాన్ని పోగొట్టు ఆడనే ఆయుధాలుగా పెట్టుకుని నువ్వు నాకు కావలుగా ఉండు అంటున్నాడు. నరసాపురం సంఘంలో ఒకటి ఇలా దూచేస్తున్నాడు, ఒకటి ఇంకోటి ఇలా దూచేస్తున్నాడు. ఎందుకు? ఇద్దరు ప్రసంగాలు చెప్పారంటే ఇక్కడ వింటాడా ఇది ఈ ప్రసంగం? హల్లెలూయా. పేతురు గారిని వేరే నిన్ను ప్రాన్స్ పంపిస్తా, నిన్ను వేరే దేశాలకు పంపిస్తా, నిన్ను వేరే రాష్ట్రాలకు పంపిస్తా, అక్కడ ఈ చతుస్పాది జంతువుల్ని పూజించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో అవి నివాసం ఉన్నాయి. నేనేమో రక్తం పెట్టుకున్నాను కదా ఈ శరీరాన్ని, నా రక్తం పట్టుకుని వెళ్ళు, ఆ రక్తంలో ప్రాణం ఉంది, ఆ ప్రాణంలో ఆత్మ ఉంది, ఆ ఆత్మ బలం ద్వారా వారిలో ఉన్న చీకటి అంధకార శక్తుల్ని చంపడానికి నీకు అధికారం ఇస్తానన్నాడు దేవుడు. నేను చంపను, నేను తిన్నాను. మరి ఉపవాసం ఉండి అడుగుతున్నావు కదా నన్ను వాడుకో అని. హల్లెలూయా. శుక్రవారం ఉంటున్నావు, మంగళవారం ఉంటున్నావు, నీకు ఇస్తానన్నాను కదా. కానీ పౌలు, అయ్యా పాపినయ్యా, నేను ఘోర పాపినయ్యా, అయ్యా నీ కృప నాకు కావాలయ్యా, నేను బలహీనుని ప్రభువా. ఏంటి గమానీయుల పాదాల దగ్గర కదా నువ్వు పిహెచ్డీలు చేసావు, నువ్వేంట్రా విద్యాహీనుడిలాగా అట్లా మాట్లాడతా? అయ్యో లేదయ్యా, ఇది పనికి రాదయ్యా, నీ కృప కావాలయ్యా, నేను పాపినయ్యా, ప్లీజ్ అయ్యా రా, ఇప్పుడు నా శక్తిని అంతా నీకు చూపిస్తా అని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం పేతురు లాంటి ప్రార్థన చేస్తున్నాం. ఆయన చంపుకు తినమంటున్నా ఏంటో చూపించాను, ఆ బలవంతుడు ఏ ఆయుధాలు ధరించాడో చూపించాను, ఆ ఆయుధాలు ఏ ఏ జంతువుల్లో ఉంటాయి ఇక్కడ రాపిస్తున్నాడు. దుప్పటి దించుతున్నాడు, 3 సార్లు దించుతున్నాడు. ఆ దుప్పటిని అది తినేద్దాం మానేసాం. ఈ మామూలు ఈ కోడుల్ని, ఈ మేకల్ని, వీటిని తినేస్తున్నాం. మా శ్రీను చెప్తాడు, మా యెరూషలేము సంఘంలో 6 రకాలు ఉంటాయండి. ఏంటి కూరలు అంట, క్రిస్మస్కి ఎన్ని రకాలంట, 6 గారెలు కూడా ఉంటాయండి. అసలైన జంతువులు ఎక్కడ ఉన్నాయో చూపిస్తున్నాడు. ఈ జంతువులు కాదు తినేది నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దానికి విరుగుడుగా పౌలు, చివరిగా వచ్చిన పౌలుని ఎన్నుకున్నాడు. అందుకనే ఇదే పౌలు పేతురుని తిండి దగ్గరే గద్దించాడు. అదే రహస్యం చెప్తున్నాను ఇప్పుడు మీకు నేను. ఏ తిండి దగ్గర? వాళ్ళ పరిచర్య శాస్త్రులు వస్తున్నాడు, వీళ్ళందరూ భోజనం చేస్తున్నారు. అమ్మో వీళ్ళు వచ్చి పట్టేస్తారేమని ఎవరు చూసేసాడు. ఇది ఎవరు? పౌలు గారు. అప్పుడు ఏమో నువ్వు యేసు ప్రభు దించిన దుప్పట్లో ఉన్నాయి తినమంటే తినవు, కానీ ఇక్కడ మాత్రం ముక్కలు తినేస్తాం. అలా మనం ముక్కలు కోళ్ళు మేకలు రోజు తినేస్తాం. చతుస్పాద జంతువులు దింపి తినండి రాండి ఎవడు తింటా? ఏం పాస్టర్ గారు కరెక్టేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఓ యవనస్తులారా, మీకు ఆ బలాన్ని ఇస్తాను, నా వాక్యంలో నిలిచి ఉండడి, మెలకుగా ఉండడి, మీకు ఆ శక్తిని అంతా ఇచ్చేస్తాను. ఓ తిమోతి, ఇది కృప ద్వారా పొందుకో, నేను కూడా అలాగే పొందుకున్నాను. ఆ శక్తి నువ్వు పొందుకుంటే ఆ చతుస్పాద జంతువులు ఎన్ని తింటే ఆ దేశాలన్నీ విస్తరిస్తావురా అన్నాడు. హల్లెలూయా. మన కోళ్ళు మేకలు ఎన్ని కోళ్ళు తినేసి ఉంటావు ఇప్పటికి నువ్వు అమ్మా? ఎన్ని మేకలు తినేసి ఉంటావు, ఎన్ని ఎద్దులు తినేసి ఉంటావు. కానీ ఏం తినమంటున్నారు ప్రభు?
చతుస్పాద జంతువులు, వాటికి కలిగిన ఆయుధాలు లాక్కుని తినాలంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెళ్దాం, ఇంకా చాలా ఉంది కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకడు బలవంతుడై ఉండి వాడిని మొదట బంధించిన తప్ప బలవంతుని ఇంటిచొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు. బంధించిన వాని ఇల్లు దోచుకొనవచ్చును. ఇది ఆత్మబలం చేత. ఈ ఆత్మబలం ఎక్కడుందో చూడండి. ఇంకా కంక్లూజన్ ఇస్తాను మీకు నేను. 3వ అధ్యాయము విలాప వాక్యములు 27, 28. అమ్మా, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27 తల్లి. నేను కూడా మొదట ఏమి ఎత్తుకున్నాను? ఫస్ట్ వచ్చిన అదేనా? యవనస్తులారా అని ఎత్తుకున్నాను కదా. యవన కాలమున ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు అమ్మా? 20 నుంచి 50 వరకు. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, యేసు ప్రభు మోపుడంట కాడి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సుమా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు మోపడంట కాడి? ఇంతకని దేవుడు మోపడంట. ఎవరి మీద మోపారంట? యవ్వన కాలం మీద మోపారంట. ఎందుకు? మన ద్వారా శత్రువు యొక్క బలమంతటిని చంపేయడానికంట. ఏంటి ఆ కాడి? సిలువ. అందుకనే ఆ సిలువను కట్టుకుని ఎద్దు, ఇట్లా మనం దుక్కుడెద్దు ఉంటుంది, ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చేసినాయి, కానీ ఇట్లా నాగలు దున్నుతాం కదా, ఆ నాగలి ఏంటనుకుంటున్నారు? సిలువ. ఆ నాగలేంటి? సిలువ. ఇలాగా ఉండి ఒక అడ్డకర్ర కడతారు పలుపులు వేసి. దేనికి? ఈ పక్కన ఎద్దుకి, ఆ పక్కన ఎద్దుకి. అది సిలువ. అందుకనే ఆయన ఏమంటున్నాడు? నాగట మీద చేయి వేసి పాత్రుడు, సిలువ మీద చేయి వేసి. ఈ నాగట మీద కాదమ్మా, సిలువ మీద చేయి వేసి. ఆ సిలువ ఏం చేస్తుంది? బీడిపోయిన భూములన్నింటిలో ఆ నాగలు ఏం చేస్తుంది? దున్నుతూ ఉంటుంది. ఆ నాగలకి ఏముంటుంది? వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని దాని ముందు పెట్టారు. దాన్ని ఏమని పిలుస్తారు అమ్మా? వార్ కాదయ్యా, నేను రైతు పెట్టినే. ఇనుముది ఐరన్ ఉంటుంది కదా, చూడు మన పేర్లు మర్చిపోయాము. మనకు అలా ఏమర్థం అవుతుంది చెప్పు అమ్మా? తాతయ్య గారినా, ఇది నాగలు దున్నేదాన్ని ఏమంటారండి? కింద కింద ఐరన్, ఐరన్ దాన్ని ఇక్కడ పంత అంటారా? మేడుతోక తెలుసు. మేడుతోకనే కింద దున్నేదానికి ఉన్న కర్ర ఏంటి? తుమ్మకర్రతో చేస్తారు. మా నాన్నగారు తుమ్మకర్రతో చేసేవారు. తుమ్మకర్రతో చేసేవారు. మందసాన్ని ఏందో చేశారు? తుమ్మకర్రతో. నాకు చాలా గుర్తు. దొంగను తీసుకొచ్చి మా నాన్న నీటిలో వేసేవాడు దాన్ని. కొన్ని నెలల తర్వాత నీళ్ళు ఎండిపోయిన తర్వాత దాన్ని తీసి వడ్రింగాడు దగ్గర తీసుకెళ్ళి ఆ దుబ్బుని చేసేవాడు. దాని మీద ఇట్లా ఈ వయసులో ఉన్నప్పుడు, నేను దాని మీద కూర్చుని, ఇంకొంచెం పెద్దవాడి వయసులో ఉన్నప్పుడు, నా కొడుకు అంత వయసు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దాని మీద కూర్చుని నేను వేరుశెనగ గుళ్ళు వేసేవాడిని. నాకు చాలా గుర్తు. కర్రు 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 అది గుచ్చుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మేడి పైన ఉంటుంది, కింద దుబ్బు ఉంటుంది. ఆ కర్రు గుచ్చుకుంటుంది. ఆ కర్రే ఏమనుంది? వాక్యమను ఆత్మ ఖడ్గమని ఉంది. ఆ వాక్యమను ఆత్మ ఖడ్గము ఎట్లాంటి భూమినైనా దున్నుతుంది. ఎందుకు భూమిని దున్నుతుంది? ఆదాము అదే భూమిలోంచి వచ్చాడు. ఆ భూమిలోంచి సర్వమానవాళ్ళు వచ్చారు కాబట్టి ఆ భూమిని దున్నుతుందని చెప్తున్నాడు దేవుడు వాక్యం అక్కడ. నేను అర్థమైంది నా మాట అసలు మీకు? ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? మట్టిలోంచి వచ్చాడు. ఆ మట్టిలోంచి ఎవరు వచ్చారు?
మనం అందరం మట్టి మనుషులం కదా, అందుకని మట్టి ఘట్టాల్లో మహిమహిశ్వర్యం తీయాలనుకున్నాడు దేవుడు పండించి. హల్లెలూయా. అందుకనే ఈ భూమిని దుంతదంట వాక్యమైన ఆత్మఖడ్గం. హల్లెలూయా. అందుకని నాగట మీద చేయి వేసి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాదంటుంది. ఎవరి మీద ఈ పలుపులు మోపాలంట అమ్మా? అది అందుకనే ఇర్మియా ప్రవక్త ఇది కట్టుకున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులను చేసుకొని ఎక్కడ? దీన్ని యేసుప్రభు చెప్తున్నారు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరినోడ్లా నా సిలువ ఎత్తుకొని అన్నాడు. హల్లెలూయా. ఏమెత్తుకొని? నా సిలువ ఎలా ఉంటుంది? సేమ్. నా సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను, ప్రాణము సహా ఉపేక్షించవలను, లేదా దేశించవలను, లేదా విడిచిపెట్టవలను. హల్లెలూయా. హల్లెలూయా. యవ్వన కాలంలో ఈయన మీద కాడి మోపాడంట. కాడి మోపి ఫలానా చోటకి వెళ్ళని చెప్పేవాడంట. నేను వెళ్ళనన్నాడు అనుకో, కోడి దూడను కొట్టినట్టు నన్ను కొట్టావు కదా అన్నాడు ఇర్మియా. హల్లెలూయా. ఎవరిని? కోడి దూడ అంటే కనుక ఇంకా కొమ్ములు పైకుండా రాకుండా అప్పుడప్పుడే కాడికి అలవాటు పడుతున్నటువంటి ఎద్దుని కోడి దూడ అంటారు. హల్లెలూయా. ఆ దాన్ని ఎలాగైతే కనుక మొదట దాన్ని సరైన మార్గంలోకి రావడానికి ఎట్లా కొడతారో అలా కొట్టాడంటే ఇర్మియా దేవుడు. హల్లెలూయా. అలా కొట్టి తన కాడిని మోపాడంట. ఎందుకు కాడిని మోపాడు? అసలు ఎందుకు సిలువను మోపుతున్నానని చెప్తున్నాడు. ఆ కాడి సిలువ, ఆ సిలువలోనే శక్తి ఉంది. హల్లెలూయా. ఆ సిలువలోనే శక్తి అంతా ఉంది, ఆ బలమంతా ఆ సిలువలోనే ఉంది. అందుకని సిలువను కూర్చుని వార్త నశించిన వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందాకేమో మహాశక్తి అని చదువుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు? దేవుని శక్తి అని చెప్తున్నాడు. ఆ శక్తి ఎవరిలోకి వస్తుందంటే ధీర మనస్కుడై ఎవడైతే కనుక నేను సరెండర్ అయిపోతానయ్యా, నేను పాపినయ్యా, నన్ను వాడుకోయా అంటాడో వాడి మీదకి తన భారమంతా పంపిస్తాడు. హల్లెలూయా. తన హృదయం అంతా పంపిస్తాడు. హల్లెలూయా. తన శక్తి అంతా పంపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఆ శక్తితోటి, అనగా సువార్త శక్తితోటి, సిలువ శక్తితోటి, వాక్యమున ఆత్మఖడ్గం అనే శక్తితోటి నిన్ను తయారు చేసి నీ ద్వారా ఇక రాజ్యాన్ని కడతాడు. హల్లెలూయా. కాబట్టి శక్తి అంతా ఎక్కడుందంటే కనుక సిలువలో ఉంది. ఇర్మియా లేత వయసులో దేవుణ్ణి నమ్ముకున్నాడు. పసిప్రాయంగా నుంచి దేవుల్లో ఉన్నాడు. అతను యవ్వన కాలం ఇంకా రాకముందే కాడి మోపాడు. కాడి మోసుకుని, ఒరే ఈ మహాబబులోనులో పెద్ద బలవంతుడు అనుకున్నాడు వీడు, కానీ ఆయనకన్నా బలవంతుడు కూడా ఉన్నాడు మన దేవుడు. అతడు వైపు మీరు తిరిగితే ఈ కాడి ఈ విప్పేస్తాడంట అంటే అతను చెంప మీద కొట్టారు. ఎవరు? ఇంకొకటి వచ్చి, కాడు మోస్తున్నావేంటారు, కాడు మోపుతున్నావేంటి మా మీద, ఇది ఎంత భారంగా ఉంటుంది అని చెంప మీద కొట్టారు. కొడితే ఈయన వెళ్ళి ప్రార్థన చేసుకుని, ప్రభువా మరి కొట్టారు కదా, మరి నేనేమో తప్పుకినేమని చెప్పానా అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇనుపు కాడు చేసుకుని వెళ్ళరా అన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆడు నేను చెక్క కాడు చేసుకొస్తే మీరు ఇలా భారం అంటున్నారో, ఆడు ఇనుపు కాడులాగా మీకు మారిపోతాడని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని యేసుప్రభు అన్నాడు, నా కాడి సులువైంది, భారమైంది కాదన్నాడు ఆయన. ఆ కాడిలో ఏముంటుందంటే కనుక శక్తి అంతా ఉంది. అది సిలువ. ఆ సిలువ శక్తిని, ఆ సిలువ సువార్తను ఇప్పుడు నువ్వు దేశాలకి ఊర్లకి తీసుకుని వెళ్ళాలి. అలా ఆ కాడిని ఎత్తుకుని వెళ్తుండగానే నీ యవ్వన బలాన్ని ఆయనకిచ్చి నేను మోస్తాను ఆయన వంగినప్పుడు ఆ శక్తి అంతా నీ మీదకి పంపి నిన్ను సువార్త శక్తిగా మార్చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిగా మార్చేస్తాడు. అప్పుడు బలవంతుడు రాజ్యం అంతా పడిపోతుంది, దేవుని రాజ్యం బిల్లు అవటం మొదలు పెడుతుంది. హల్లెలూయా.
కాబట్టి ఎలా జరుగుతుందండి ఈ క్రియ అంతానే? ఆ సిలువలో ఉన్న ఆ గాయాల్ని, ఆ రక్తాన్ని చూసి, అయ్యా నీ రక్తంతో నా పాదమస్తకము కడుగయ్యా, నా లోపట బయట నన్ను కడుగయ్యా అని అడగాలి. హల్లెలూయా. అలా పౌలు గారు అడిగి మొత్తం బలమంతా పొందేసుకున్నాడు, కృపంతా పొందేసుకున్నాడు, వాక్యం అంతా పొందేసుకున్నాడు, జ్ఞానం అంతా పొందేసుకున్నాడు. ఈ రోజున నీవు కూడా ఆ బలము పౌల్లాగా పొందుకొని, పౌలు లాస్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడిస్తే చాలన్నాడు. హల్లెలూయా. అంటే ఈయన ఒక క్రీస్తులా మారిపోయాడు. హల్లెలూయా. ఇంకా క్రీస్తులా మారిపోతే ఇంక ఈ లోకంలో ఎవడో కూడా నిన్ను నీ ఎదుటి నిలబడలేడు. ఎంత ఆడు లూసిఫర్ కదా, వద్దులే, లూసిఫర్ కాదు, వాడు ఎవడెవడో XYZ ఎవడైనా వాడు ఏ ఆయుధాలు ధరించి వచ్చి నీ ముందు నిలవబడలేడు. హల్లెలూయా. ఎందుకంటే నీవు సిలువ శక్తితో నింపబడ్డావు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డావు, నేను పునరుద్ధాన శక్తితో నింపబడ్డావు, ఆత్మశక్తితో నింపబడ్డావు, కృపాబలంతో నింపబడ్డావు. యవనస్తులు 20 నుంచి 50 వయసు ఉన్నటువంటి వారు అడగవలసిన మాట, ప్రభువా పౌల్లాగా నన్ను కూడా నిలబెట్టుకో, నీ శక్తిని నాకు ఇవ్వు, నీ కృపను నాకు ఇవ్వు, నీ బలమును నాకు ఇవ్వు అని అడగడానికి ఉన్న ఒకే ఒక క్వాలిఫికేషన్, నేను పాపినయ్యా అని చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. లేచి నిలబడదామా? ఈరోజు ఆ శక్తి పౌలు మీదకి వచ్చినట్టుగా, అపోస్తుల మీదకి వచ్చినట్టుగా నీ